నమస్తే మా గుడ్ మార్నింగ్. టుడే ఈస్ మండే అండ్ ఇట్స్ 8 AM రైట్ నౌ. ఇప్పుడే లేచిన ఫ్రెష్ అయిపోయినా ఒక 1.5 hour లో ఆఫీస్ పని స్టార్ట్ చేయాలి. బట్ బిఫోర్ దట్ ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ లేవంగానే అన్నిటికంటే ముందు చేయాల్సింది ఏంటి అంటే జిమ్ పోదాం అనుకుంటున్నా. బికాస్ వేరే ఇంపార్టెంట్ పనుల వల్ల డేలో మనకి జిమ్ కి టైం సరిపోతలేదు. సో డే స్టార్ట్ చేయడమే జిమ్ తో స్టార్ట్ చేస్తే బెటర్ కదా అని అనిపిస్తుంది. అండ్ ఫర్ దాట్ వీ నీడ్ అ క్విక్ ప్రీ వర్కౌట్ అండ్ ఐ గాట్ అ బనానా. తినేసి జిమ్ పోయి వర్కౌట్ చేసి డే స్టార్ట్ చేద్దాం. Later. It's 9:45 PM and we are done with the workout. బాబాయ్ ఆల్మోస్ట్ ఒక నెల రోజులు అయిందిరా. 3 weeks అయింది జిమ్ కి పోయి. అఫ్ కోర్స్ మైami ట్రిప్ లో బీచ్ మీద వర్కౌట్ చేసినాం అండ్ ట్రిప్ లో ఉన్నప్పుడు కూడా కొంచెం హోమ్ వర్కౌట్ చేసినాం కరెక్టే. బట్ ఇట్లా ప్రాపర్ గా జిమ్ కి పోయి వర్కౌట్ చేసి ఆల్మోస్ట్ ఒక 3 weeks దాటిపోయింది. అండ్ నౌ ఐఎమ్ ఫీలింగ్ ఓకే అండ్ లిటిల్ బిట్ సేమ్. మంచిగా ఇంటికి పోయి మన ఆఫీస్ ది పని స్టార్ట్ చేసి మధ్యలో గ్యాప్ దొరికితే బ్రేక్ఫాస్ట్ ఏదైనా సెట్ చేసి తినేసి మధ్యాహ్నం లోపు మాక్సిమం పని కంప్లీట్ చేసుకునేటట్టు చూడాలి. ఎందుకంటే ఈ రోజు మధ్యాహ్నం 3కి మనకు ఒక డ్రైవర్స్ లైసెన్స్ అపాయింట్మెంట్ ఉంది. దాని గురించి జెర్సేపు అయినా చెప్తా. బట్ ఫర్ నౌ లెట్స్ గెట్ హోమ్ అండ్ స్టార్ట్ విత్ ద డే. బై ద వే workout rating 8.5 out of 10. Solid, a decent one. I just made this breakfast 3 whole eggs with some sriracha and buffalo sauce because calories almost zero ఉంటాయి కాబట్టి and 2 bread toast. ఈసారి ఎందుకో కొత్తగా ట్రై చేద్దాం అనిపించింది. ఇన్స్టెడ్ ఆఫ్ నేను రెగ్యులర్ గా తీసుకునే సోర్డో బ్రెడ్ బదులు దిస్ టైమ్ ఐ గాట్ అసియాగో చీజ్ బ్రెడ్ ఇన్స్టెడ్. దీంట్లో లైట్ గా అక్కడక్కడ నాకు చీజ్ కనిపిస్తుంది అండ్ దిస్ లుక్స్ యమ్. Bro, I like this bread. Soft and crunchy. I like it. బాగుంది. It's good. One shift later. Alright, it's about 3 PM అండ్ మన అపాయింట్మెంట్ కి టైం అవుతుంది. ఆల్మోస్ట్ ఆఫీస్ ది పని అంతా అయిపోయింది అండ్ ఇప్పుడే కొంచెం ఇట్లా లైసెన్స్ పని మీద బయటికి పోతున్నా టీమ్ కి చెప్పిన. హోప్ఫుల్లీ సెట్ అయిపోతుంది అనుకుంటున్నా. Many miles later. Alright, we are here. We are late by 6 minutes, but appointment time ki 30 minutes లోపు రావచ్చు అంట. So we are good. Update done. Alright, now let me tell you what's happening. మనం టెక్సాస్ కి వచ్చి ఆల్మోస్ట్ ఒక 2 years అయిపోయింది. 2 years అయిపోలేదు, ఇంకొక 2 months లో 2 years దగ్గర పడుతుంది. ఎనీవేస్ మన దగ్గర ఫస్ట్ మేరీలాండ్ డ్రైవర్స్ లైసెన్స్ ఉంటుండే. ఆ మేరీలాండ్ డ్రైవర్స్ లైసెన్స్ కోసం అఫ్ కోర్స్ మేరీలాండ్ లో DMV ఆఫీస్ కి పోయి నా ఇండియన్ డ్రైవర్స్ లైసెన్స్ ఇంకా ఇంటర్నేషనల్ డ్రైవర్స్ లైసెన్స్ ఈ రెండు సబ్మిట్ చేసిన తర్వాత డ్రైవింగ్ టెస్ట్ చేసిన తర్వాత డ్రైవర్స్ లైసెన్స్ వచ్చింది. వి వర్ గుడ్. అఫ్ కోర్స్ తర్వాత టెక్సాస్ కి మూవ్ అయిన తర్వాత టెక్సాస్ ది డ్రైవర్స్ లైసెన్స్ తీసుకోవాలి కదా. ఒక నిమిషం రెండో కొడుతుంది. యా, సో ఒక 7, 8, 9, 10 months ముందు ఎప్పుడో కొంచెం పురాతన కాలంలో అపాయింట్మెంట్ బుక్ చేసుకుని ఆఫీస్ కి వచ్చి ఈ టెక్సాస్ ది డ్రైవర్స్ లైసెన్స్ తీసుకున్నా. ఇప్పుడు ఏంద్రా మీ లైసెన్స్ ఉంది మంచిదే కదా, ఇంకేం పంచాయతీ అంటే ఒక చిన్న ప్రాబ్లం వచ్చి పడ్డది. ప్రాబ్లం ఏంది అంటే మన డ్రైవర్స్ లైసెన్స్ లో ఒక చిన్న ఎర్రర్ ఉంది. అది నేను టెక్సాస్ డ్రైవర్స్ లైసెన్స్ తీసుకునేటప్పుడు అప్డేట్ చేపియొచ్చు, కాకపోతే మర్చిపోయాను. ఎర్రర్ ఏంద్రా అంటే హైట్ తప్పు ఉంది. ఈ లైసెన్స్ తీసుకున్నప్పుడు 5 feet 8 inches అని రాసి ఉండే. దీనికంటే ముందు మేరీలాండ్ డ్రైవర్స్ లైసెన్స్ లో కూడా 5 feet 8 inches అనే ఉంటుండే. సో దాంట్లో అట్లుంది కదా అని చెప్పేసి అదే దీంట్లోకి రిప్లికేట్ అయింది. ఇప్పుడు మేరీలాండ్ డ్రైవర్స్ లైసెన్స్ లో 5'8" ఎందుకు ఉందిరా అంటే అదేమో ఇంటర్నేషనల్ డ్రైవర్స్ లైసెన్స్ ఇంకా ఇండియన్ డ్రైవర్స్ లైసెన్స్ నుంచి తీసుకున్నా కదా. అండ్ ఇండియా డ్రైవర్స్ లైసెన్స్ 2018 లోనేమో తీసుకుండే. సో ఈ 5'8" అని అట్లా ఉండిపోయింది. మొన్న మనం ఇంట్లో హైట్ మెజర్ చేసుకుంటే మనకు తెలిసింది ఏంటి అంటే ఐమ్ రఫ్లీ అబౌట్ 5 feet 10 inches. సో అప్డేట్ చేయడానికి ఎట్లా రా అని చెప్పి మన చిట్టి గానికి అడిగితే, అదే మన చాట్ జీపీటీ గానికి అడిగితే, మెయిల్ చేయి బాయ్ చిన్న అప్డేటే కదా ఆన్లైన్ లో అయిపోతుంది అన్నాడు. ఎట్ ద సేమ్ టైం ఈమెయిల్ లో రెస్పాన్స్ రాకపోవచ్చు, పోయి డ్రైవర్స్ లైసెన్స్ ఆఫీస్ లో పని చేసుకుంటే అవుతుంది అని అన్నాడు. వాడే 2 చెప్పిండు. ఇక సరే ఈ ఈమెయిల్ కి ఎట్లాగో మనకు మోస్ట్లీ రెస్పాన్స్ రాదని తెలుసు, అందుకే స్లాట్ బుక్ చేద్దామని మనం ఫ్రైడే రోజు చూస్తూ ఉంటే ఓ మై గాడ్ 2 weeks వరకు మనకు అసలు స్లాట్ లేవురా. ఇక మన వీసా పోర్టల్ ఓపెన్ చేసి
లేచి రీఫ్రెష్ కొట్టుకుంటే స్లాట్ల కోసం ఎట్లా చూస్తుంటాం, ఈ డ్రైవర్స్ లైసెన్స్ అప్డేట్ కోసం అట్లానే రీఫ్రెష్ కొట్టుకుంటూ కూర్చుంటే లక్కీలీ ఈ రోజుకి మండే ద నెక్స్ట్ వర్కింగ్ డే మనం ట్రై చేస్తున్న మన ఫ్రైడే నుంచి ఇమ్మీడియట్ నెక్స్ట్ వర్కింగ్ డే ఈ రోజు 3 PM కి స్లాట్ దొరికినుండే. వచ్చిన సిచ్యువేషన్ చెప్పిన, ఇగో అక్క లైసెన్స్ లెటర్ ఉంది 5'8" అని ఉంది, తప్పొచ్చింది అరౌండ్ 5'10" అట్లా ఉంటా అని చెప్పిన. అక్క ఒకసారి నించోమన్నది, నించున్నా. నువ్వు 5'10" కాదు 5'10" పాయింట్ చిల్లర ఉంటావు అనిపిస్తుంది అని అన్నది. అంటే షూస్ కూడా వేసుకొని ఉన్నాం కదా, సో షూస్ వేసుకుంటే అరౌండ్ అంతే అని చెప్పిన. సరే అని చెప్పి ఒక మంచి ఫోటో తీసి హైట్ 5'11" అని సెట్ చేసి పంపించింది ఏంజిల్ అక్క. అండ్ పాత లైసెన్స్ ని ఇట్లా సైడ్ కి కట్ చేసి ఇచ్చేసింది. కొత్త ఫిజికల్ లైసెన్స్ మనకి ఇంటికి రావడానికి దగ్గర 2 to 4 weeks అవుతుందంట. సో మచ్ టైం, బట్ అది మన చేతిలో లేదు. స్లాట్ ఇమ్మీడియట్ గా నేను చూసిన రోజు నుంచి నెక్స్ట్ ఇమ్మీడియట్ డే కి దొరికింది. వచ్చినాం, సెట్ చేసినాం, పని చేపించేసినాం, అయిపోయింది. అండ్ మనకి పేపర్ లైసెన్స్ వచ్చేసింది. ఈ పేపర్ లైసెన్స్ ఇస్ వ్యాలిడ్ ఫర్ 2 months. మనకు 2 to 4 weeks లో ఫిజికల్ లైసెన్స్ వచ్చేస్తుంది. బట్ స్టిల్ ఐఎమ్ ట్రైంగ్ టు రిజిస్టర్ ఇన్ వన్ బ్యాంక్ పోర్టల్. వాళ్ళు ఫిజికల్ స్టేట్ ఐడి ఆర్ డ్రైవర్స్ లైసెన్స్ ది ఫోటో పెట్టమని ఉండే. మనకి 2, 3, 4 వారాలు టైం పడుతుంది కాబట్టి కుछ పాతా హై కుछ కోతా హై, అభి పేపర్ ఆతా హై. చూద్దాం ఏమైతుందో. బట్ ఫర్ నౌ వీ హావ్ టు గెట్ గోయింగ్. ఇంటికి పోవాలి, పని కంటిన్యూ చేయాలి. బికాస్ ఇట్స్ స్టిల్ 4 PM రైట్ నౌ. ఈడ మనకి పని ఆల్మోస్ట్ గంట సేపు అయింది. సో ఐ థింక్ ఈ రోజు వీ హావ్ టు వర్క్ ఫర్ అబౌట్ 1.5-2 hours ఎక్స్ట్రా టు కంప్లీట్ ఆల్ ద వర్క్. ఆఫీస్ లో పని అంతా అయిపోగొట్టుకోవడానికి సాయంత్రం 6 అవుతుంది కావచ్చు. ఎనీవేస్ లెట్స్ గెట్ గోయింగ్. A few moments later. What's up guys? It's 11:37 right now and I'm done for the day. ఏంద్రా ఇంటికి వచ్చినావు, సాయంత్రం నుంచి ఏం చేసినావు అని అంటే మీల్ ప్రెప్. ఎస్, నిన్న మీరు చూసిన చిపోట్లే బురిటో బోల్ ది మీల్ ప్రెప్ వీడియో ఉంది కదా, అది కుక్ చేసింది ఈ రోజే. మండే కదా, ఈ రోజు డైట్ సెట్ చేయకపోతే నాకు నిద్ర పట్టకపోతుండే. సో మంచిగా వీక్ కి సరిపోయేటంత మీల్ ప్రెప్ చేసేసిన, మంచిగా సెట్ చేసిన. అండ్ డిన్నర్ కూడా అయిపోయింది, ఈ రోజు జిమ్ కూడా అయిపోయింది. ఆల్ గుడ్ అండ్ క్రేజీ. ఆఫీస్ పని అయిపోగొట్టినాం. అండ్ నేనే ఈ పనులంతా వేసి కొంచెం అడిగి మనిషి లెక్క తయారైపోయాను. ఎనీవేస్ ఇట్స్ అ లవ్లీ డే. ఎస్పెషల్లీ పొద్దున్నే లేచి జిమ్ అయిపోగొట్టినందుకు చాలా టైం ఉండే చేతిలో అనిపించింది. అండ్ చాలా పనులు యాక్చువల్లీ చేయగలిగినాం, విచ్ ఇస్ లైక్ దిస్ చెరీ ఆన్ ద టాప్. ఒకవేళ జిమ్ చేయకపోయినా కానీ చాలా పనులు వేరేవన్నీ చేసినా కదా అని అనుకుంటుండే. బట్ పొద్దున్నే లేచి జిమ్ కి కూడా పోయినాం కాబట్టి ఐఎమ్ సూపర్ హ్యాపీ బ్రో. వెల్, టుమారో ఇస్ ట్యూస్డే. ఆఫ్ కోర్స్ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి ఆఫీస్ పోవాలి. అండ్ as you can see, I'm very tired right now. కళ్ళల్లో అగ్నిగోళాలు మండుతున్నాయి. ఆరైంది కాబట్టి అద్దాలు కూడా పెట్టుకుంటలేను. ఎనీవేస్ ఐఎమ్ గోయింగ్ స్ట్రైట్ టు స్లీప్. మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ అంతే మరి, బై.